హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. నా మిల్లర్ అయితే కుండ అరిగిపోయింది. ఆ కుండ అయితే నేను వెళ్ళి మారిస్తాను. కొత్తదైతే ఆర్డర్ చేస్తున్నాను అనమాట. ఆ కుండ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ కుండ పాతవైతే తీసి కొత్త కుండ అయితే వేపిస్తున్నాను. మొత్తం ఏ విధంగా చేంజ్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళాకైతే మీకు మళ్ళీ వీడియోలో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేనైతే మ్యాక్స్లో తీసుకెళ్తాను. నేనే తీసుకెళ్తాను అనమాట. మ్యాక్స్ డ్రైవింగ్ కూడా వచ్చనమాట నాకు. ఆ కొండ అనేది ఏ విధంగా మారుస్తున్నారు, తర్వాత స్టీరింగ్ కూడా ప్రాబ్లంలో ఉంది. వేరే స్టీరింగ్ కూడా మార్చాలి. వివరంగా అయితే ఓకే ఫ్రెండ్స్, నేను వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. కొత్తూరు అనమాట. కొత్తూరు మాసింగ్ రోడ్లో అనమాట. నేను ఈ కొండ అయితే మారుస్తాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొత్తూరులో వచ్చేసాను. చూడండి, మిల్లర్లు అయితే కుప్పలు ఉన్నాయన్నమాట. ఇవి కుండల ప్రాబ్లమే కొన్ని ఉన్నాయి. ఇదిగోండి మ్యాప్ నాది. ఇప్పుడు ఈ షాప్ కొత్తూరు నుంచి పాల్కొండ వెళ్ళే రూట్లో మాసింగ్ రోడ్ అనమాట. చూడండి, శ్రీ భవానీ శంకర్ ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట. ఈ షాప్లో నేనైతే మిల్లర్ తెచ్చాను. కొండ అయితే మొత్తం సెట్ మారిస్తున్నాను, కొత్త కొండ. చూడండి, ఈ షాప్ లోపలికి అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, శ్రీ భవానీ శంకర్ ఇంజనీరింగ్ వర్క్ అనమాట. బోర్డు అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి కొత్త కొండ అనమాట. ఇది మ్యాక్స్లో నేను తెచ్చాను మిల్లరు. ఈ కొండ అనేది పాతవి తీసి కొత్తవి అయితే వేస్తున్నారు. ఈ కొండ నేను ఆర్డర్ చేసి వారం రోజుల తర్వాత అయితే కొత్తూరుకి వచ్చిందనమాట, విజయవాడ నుంచి మన కొత్తూరులో. ఈ కొండ టిక్నెస్ అయితే 12mm సీట్తో తయారు చేయబడినది. చాలా బాగుందనమాట. ఈ కొండ గేజ్ ఎక్కువ ఉంది. మంచి గేజ్ కొండ అయితే వచ్చేసింది. ఈ కొండ అయితే బాగా నచ్చింది. నేనైతే లోపల మొత్తం అయితే వెల్డింగ్ అయితే టాకాలు పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా బాగా నచ్చింది. చూడండి, ఇప్పుడు ఆ బోల్ట్ అయితే సాలట్లేదు. అప్పుడు పాత కొండ అయితే చిన్న కన్నం వచ్చేసింది. ఇప్పుడు వచ్చేమో పెద్ద కన్నం అనమాట. ఇప్పుడు వెల్డింగ్తో హోల్ చేస్తున్నారు. మన గురువు గారు అయితే ఆయనే మొత్తానికి వెల్డింగ్తో అయితే హోల్ చేస్తున్నారు. ఆ పెద్ద కన్నం చేశాక అప్పుడు ఆ 30 నెంబర్ పడే బోల్ట్ అన్నట్టు అయితే దాంతో బిగిస్తారు అనమాట. ఇప్పుడు కన్నం అయితే పెద్దది చేయాలి. ఈ విధంగా వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి, వాటర్ తెచ్చి ముప్పై ఓకే, ఇప్పుడు బోల్ట్ అయితే సెట్ అయిపోయింది. చూడండి, వెల్డింగ్తోని పెద్ద హోల్ చేసి ఈ విధంగా అయితే బోల్ట్ అయితే బిగించారు. మీరు వెనక నుంచి చూడొచ్చు. ఇప్పుడు సెట్ అయిపోయింది అనమాట. చెకింగ్ అయితే అవుతుంది. కరెక్ట్గా లెవెల్లో ఉందో లేదో అనేది మనం చెక్ చేసుకుని అప్పుడు మిల్లర్ అయితే మాకు ఇచ్చేస్తారు. ఇంటికి అయితే పట్టుకెళ్తాం అనమాట. వర్క్ అయితే మొత్తానికి నీట్గా చేస్తారండి. చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేస్తారు. మీలో ఎవరైనా మిల్లర్ వర్క్ ఏమైనా ఉంటే కొత్తూరు నుంచి పాల్కొండ వెళ్ళే రోడ్డు మాసింగ్ అనమాట. సినిమా థియేటర్ ఆపోజిట్ అనమాట. అది అంటే ఆపోజిట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు వర్క్ అయితే చేయించుకోవచ్చు. వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఈ బోల్ట్ అయితే లూజ్ అవ్వకుండా చూడండి, ఆ సుట్టుతోనైతే మరీ టైట్ చేస్తున్నారు. ఈ విధంగా టైట్ చేయాలి. లేదంటే మనం కాంక్రీట్ లోడ్ వేసేటప్పుడు అయితే ఒకవేళ ఈ బోల్ట్ అయితే లూజ్ అయిందంటే కుండ అయితే పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా మంచి టైట్లో చేయాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు చూడండి, వర్క్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్ట్ చేసి చెకింగ్ అయితే చేస్తున్నారు. కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మొత్తానికి చెక్ చేసుకొని మాకైతే పంపిస్తున్నారు. మన గురువు గారే స్టార్ట్ చేసి అయితే చెక్ చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే పట్టుకెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, నా మిల్లర్ అయితే వర్క్ క్లియర్ అయిపోయింది కదా. కొండ అయితే ఎక్కించాను. అయితే ఇప్పుడు ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాను. చూడండి, మ్యాక్స్ పికప్లో నేనైతే ఈ మిల్లర్ అనేది తీసుకెళ్ళిపోతున్నాను.
వర్క్ మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. కొత్త కొండ వేసాను, మీరు చూడొచ్చు. చూడండి నా మిల్లర్ కొండ అయితే కొత్తగా మార్చాను కదా, వీటికి అయితే పళ్ళులకి చూడండి గ్రీజ్ అయితే రాయాలి. గ్రీజ్ రాస్తేనే ఈ పళ్ళులు అయితే బాగా వర్క్ అయితే అవుతుంది అనమాట. నేను మొత్తం పళ్ళులకి గ్రీజ్ రాసి కుండ మొత్తం అయితే వేస్ట్ అయ్యి రాస్తున్నాను. చూడండి గ్రీజ్ మొత్తం రాసాక ఈ కుండకి అయితే కాంక్రీట్, ఈ రేక్ మీద కాంక్రీట్ పట్టకుండా అయితే వేస్ట్ అయ్యి రాస్తున్నాను. నేనైతే బ్రష్తో రాస్తున్నాను, మీరు చూడొచ్చు. బాటిల్ అనేది కన్నం చేసి మంచి ట్రిక్ అనమాట. కొద్దిగా బాటిల్ కప్ తీసి పోస్తే వేస్ట్ అయితే అవుద్ది. ఈ విధంగా అయితే వేస్ట్ అవ్వదు ఆయిల్. ఈ విధంగా కొండకి ఆ వేస్ట్ ఆయిల్ రాయడం వల్ల కొండ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కాంక్రీట్ దీని మీద అంటదు, కడిగినట్టు మొత్తం మొదలెద్ది. ఇవి రాయకపోతే కాంక్రీట్ అనేది మొత్తం దీని మీద పట్టి దాని కాంక్రీట్ మొత్తం మూడు తీసేటప్పుడు అయితే ఈ బ్రేక్ అనేది సొట్ అయిపోద్ది. అలా అయిపోవడము లైఫ్ అయితే తక్కువ అయిపోద్ది అనమాట. ఈ విధంగా రాసుకొని యూజ్ చేసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా టైర్కి డ్రమ్ములు అయితే వేస్ట్ ఆయిల్ రాయాలి. డ్రమ్ములు కూడా వేస్ట్ ఆయిల్ రాయకపోతే రాయకపోవడం కారణం ఏంటంటే మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఈ డ్రమ్కి అయితే కాంక్రీట్ అంటింది అనుకో, కాంక్రీట్ అయితే పోయే అవకాశం ఉంది, పింపర్ పట్టింది. ఆ పింపర్ పట్టేసిందంటే మళ్ళీ ఈ డ్రమ్ అయితే పని అయితే అవ్వదనమాట, పని చేయదు. అందుకే మనం ముందు జాగ్రత్తగా వేస్ట్ ఆయిల్ ఈ విధంగా 4 టైర్లకి అయితే వేస్ట్ ఆయిల్ రాసి అప్పుడు ఆ కాంక్రీట్ ఆటకి అయితే పంపించేవాలి. ఇది ఎంత మనం ప్రేమ చూసుకుంటే అంత బాగుంటుంది అనమాట మన వస్తువు. నేనైతే చాలా నీట్గా వర్క్ అయ్యి వచ్చిన వెంటనే నీట్గా వర్క్ అయితే చేస్తాను. మొత్తం ఎక్కడెక్కడ కాంక్రీట్ ఏవైనా ఉంటే మాల్గా ఏవైనా అంటుకుంటే అవన్నీ మొత్తం తీసి మళ్ళీ వేస్ట్ ఆయిల్ అయితే అప్లై చేస్తాను అనమాట. ఈ విధంగా మిల్లర్ అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే లైఫ్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. మొత్తం కొండ కాయలు అయితే రాసిన తర్వాత నేనైతే ఈ మిల్లర్ అయితే స్టార్ట్ చేసి సెకండ్ అయితే చేస్తున్నాను. ఒకే స్టార్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంజిన్లోనైతే చాలా హైలెట్ ఉందన్నమాట ఈ మిషన్. ఇంజిన్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఒక స్టార్ట్ చేయడమే స్టార్ట్ అవుద్ది. కొన్ని మిషన్లు అయితే 2-3 డబ్బాలు కొడితే కానీ స్టార్ట్ అవ్వదు అనమాట. ఈ మిషన్ అయితే అలా కాదు, చాలా పర్ఫెక్ట్గా అన్ని వర్క్ అయితే అవుతుంది. చూడండి ఆ స్టీరింగ్ కూడా వేరే మార్చాను, ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది. అప్పట్లాగా సౌండ్ అయితే గడగడ సౌండ్ అయితే రావట్లేదు, పర్ఫెక్ట్గా అయితే సైలెంట్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వర్క్ మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోయింది అనమాట. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా కాంక్రీట్ పనులు ఉంటే ఈ మిల్లర్ అయితే అద్దెకి ఇవ్వబడును. స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. గోడగొడ్డి విలేజ్, మరిపాడు పోస్ట్, చీటంపేట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా.